హలో అండి. హాయ్ నమస్తే. వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు నాగారం మున్సిపాలిటీ నాగారం దగ్గరలో బృందావన్ కాలనీ శిల్పా లేఅవుట్లో ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి డూప్లెక్స్ విల్లాతో మీ ముందుకు రావడం జరిగిందండి. ఈ విల్లా యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్లో వీడియో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే ఈ విల్లాకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ 1 minute ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విల్లా ముందున్న రోడ్ వచ్చేసి 25 feet రోడ్డు. ఈ విల్లా అనేది మనకి మున్సిపల్ అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. ఫుల్ ఎల్ఆర్ఎస్ పే చేసి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. 170 square yardలో 2700 SFTతో ఈ విల్లా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. విల్లా యొక్క డైమెన్షన్ అనేది ఫ్రంట్లో వచ్చేసి మనకి 36 ఉంటుంది, బ్యాక్ సైడ్ వచ్చేసి 24 ఉంటుంది, అండ్ డెప్త్ వచ్చేసి మనకి 56 ఉంటుంది. క్రాస్ బిట్గా ఉంటుంది, బట్ కన్స్ట్రక్షన్ అనేది చాలా ఎక్సలెంట్గా చేయించారు. ఇప్పుడు వచ్చేసి నేను విల్లా యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా చూపిస్తూ ప్రైస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్ పైన డైరెక్ట్గా విల్లా ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. విల్లా దగ్గర ఉన్నటువంటి గేట్ చూపిస్తున్నాము, అండ్ ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి 2 gates రావడం జరిగింది. ఒకటి వచ్చేసి స్టెప్స్ ప్రొవైడ్ చేశారు, అండ్ సెకండ్ వచ్చేసి మనకి ఇక్కడ వెహికల్ పార్కింగ్ చేసుకోవడానికి ర్యాంప్తో మనకి ఇక్కడ గేట్ ఇవ్వడం జరిగింది. అండ్ విల్లా యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నాము. ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది, 25 feetకి ఫేసింగ్ అయి ఉంటుంది, అండ్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ విల్లాకి ఇండివిజువల్గా బోర్ వేయించారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఒక మంచి సైజ్ కార్ పార్కింగ్ చేసుకునే విధంగా పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ డోర్ అనేది మనకి నార్త్కి ఇవ్వడం జరిగింది. సో నార్త్ డోర్ దగ్గర ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సంప్ ఏరియా కవర్ చేస్తున్నాము. అండ్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. మెయిన్ డోర్ వచ్చేసి మనకి ఎక్సలెంట్గా చేయించారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి డోరు చౌకోట్ అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. ఈ విల్లాకి ఈస్ట్ వైపు డోర్ రావడం జరిగిందండి. సో ఇటువైపు చూసినట్లయితే మనకి ఈస్ట్ వైపు ఉన్నటువంటి డోర్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వుడ్తో చేయించినటువంటి డిజైన్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. ఈ విల్లాలో ఏదైతే బ్యాలెన్స్ వర్క్ ఉందో మీరు బుక్ చేసుకున్న తర్వాత 1 monthలో వర్క్ కంప్లీట్ చేసి ఇస్తామని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ పైన చూసినట్లయితే సీలింగ్ వర్క్ అంతా చేయించడం జరిగింది, ఫాల్ సీలింగ్ వర్క్. సిట్టింగ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఆపోజిట్లో మనకి టీవీ యూనిట్ రావడం జరుగుతుంది. అండ్ పైకి వెళ్ళడానికి ఇక్కడ నుంచి మనకి స్టెప్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇటువైపు ఉన్నటువంటి ఓపెన్ కిచెన్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఆల్రెడీ కబోర్డ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండోస్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా సెటప్ చేసుకోవడానికి ఇక్కడ ప్లేస్ అనేది విశాలంగా ఉండడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి గెస్ట్ బెడ్రూమ్ క్లియర్గా కవర్ చేస్తున్నాను. గెస్ట్ బెడ్రూమ్ చూసుకుంటే విశాలంగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ పెద్ద సైజ్ బెడ్ వేసుకునే విధంగా మనకి సఫిషియెంట్గా బెడ్రూమ్ రావడం జరిగింది. అండ్ కబోర్డ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేస్తారు. అండ్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాము. వాల్కి టైల్ స్టిక్ చేశారు. స్పేసెస్గా ఉన్నటువంటి వాష్రూమ్ కవర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కవర్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి ఏదైతే బ్యాలెన్స్ వర్క్ ఉందో ఇది డ్రెస్సింగ్ టేబుల్కి సంబంధించినటువంటి ఏరియా అండి. సో ఈ విల్లాలో బ్యాలెన్స్ ఉన్న వర్క్ అంతా మనకి 1 monthలో కంప్లీట్ చేసిస్తామని చెప్తున్నారు. అండ్ బెడ్రూమ్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. హాల్ ఏరియా మరొకసారి కవర్ చేయడం జరుగుతుంది. స్పేసెస్గా ఉన్నటువంటి హాల్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఫ్లోరింగ్ విషయం మాట్లాడుకున్నట్లయితే ప్రీమియం టైల్స్ తోటి ఇక్కడ ఫ్లోరింగ్ వేయడం జరిగింది. ఏదైతే చిమ్నీ ఉందో అండ్ 4 burner స్టవ్ ఉందో అది మనకి ఇక్కడ వాళ్ళు అరేంజ్ చేసి ఇస్తామని చెప్తున్నారు. ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK అనేది క్లియర్గా కవర్ చేస్తాను. అండ్ టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకాలిటీ అంతా క్లియర్గా చూపిస్తూ ప్రైస్ గురించి క్లియర్గా ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి హాల్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ విశాలంగా ఉన్నటువంటి హాల్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు. అండ్ వెంటిలేషన్ రావడానికి ఇక్కడ మనకి పెద్ద సైజ్గా విండో ప్రొవైడ్ చేస్తారు. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అవుతుందండి. మాస్టర్ బెడ్రూమ్ దగ్గర ఉన్నటువంటి గ్రానైట్తో చేయించినటువంటి పట్టీకి సంబంధించిన వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మనము అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాము. అటాచ్డ్ వాష్రూమ్ చూసుకుంటే విశాలంగా రావడం జరిగింది. అండ్ స్పేసెస్గా ఉన్నటువంటి వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ వాల్కి టైల్ స్టిక్ చేశారు. అండ్ ఇక్కడ ఈ విల్లాలో కన్స్ట్రక్షన్లో వాడిన ప్రతి ఒక్క మెటీరియల్ క్వాలిటీ మెటీరియల్. అండ్ ఇక్కడ ఉన్నటువంటి డ్రెస్సింగ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి వెంటిలేషన్ రావడానికి పెద్ద సైజుగా ఉన్నటువంటి విండోస్ కవర్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా మరొకసారి కవర్ చేస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేసుకొని హాల్ ఏరియా మరొకసారి కవర్ చేస్తున్నాను. అండ్ హాల్ ఏరియా దగ్గర ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేసి చూపిస్తున్నాము.
అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ కామన్ వాష్రూమ్ చూసుకుంటే విశాలంగా రావడం జరిగింది. అండ్ కామన్ వాష్లో ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ యాంటీ స్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా కవర్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి వెంటిలేషన్ రావడానికి పెద్ద సైజుగా ఉన్నటువంటి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇటువైపు ఉన్నటువంటి షెల్ఫ్లు అండ్ కబోర్డ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి పూజా రూమ్ కవర్ చేస్తాను. పూజా రూమ్ చూసుకుంటే విశాలంగా రావడం జరిగింది. అండ్ కంప్లీట్గా ఒక రూమ్ లాగా సెటప్ చేయడం జరిగింది. అండ్ పూజా రూమ్లో ఉన్నటువంటి వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. వుడ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ వాల్కి టైల్స్ స్టిక్ చేశారు. అండ్ ఎక్సలెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు ఈ విల్లా అన్నది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి సిట్అవుట్ ఏరియా చూపిస్తున్నాను. బాల్కనీ ఏరియా అండ్ సిట్అవుట్ ఏరియా చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. లొకేషన్ హైలైట్స్ మాట్లాడుకున్నట్లయితే నాగారం మెయిన్ రోడ్ నుంచి 300 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకాలిటీ అంతా క్లియర్గా చూపిస్తూ ప్రైస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా చూపిస్తున్నాము. మెయిన్ రోడ్ నుంచి 300 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. నియర్ బై చూసుకున్నట్లయితే స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అన్నింటికి దగ్గరలో ఉంటుంది. అండ్ ఈ విల్లా యొక్క రేట్ అనేది 1,55,00,000 చెప్తున్నారు. ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. స్క్రీన్ పైన డైరెక్ట్గా విల్లా ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఓనర్ దగ్గర మాట్లాడుకొని విల్లా అనేది విజిట్ చేసి బుక్ చేసుకోవచ్చు.